ఇది మా ఛానల్. ఈరోజు అయితే మనం కొత్త రిసార్ట్కి వచ్చి ఉండే నైట్ క్రేజీ రిసార్ట్. అసలు ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు ఈరోజు అడ్వెంచరింగ్ ఉందంటే మళ్ళీ ఇది మన అసలు లొకేషన్. ఇది రూమ్స్, ఒక్క రూమ్లో అసలు ఒక్కొక్క రూమ్లో ఫాస్ట్ ఉంది అసలు. ఇది లొకేషన్ అన్నమాట. మొత్తం చుట్టూ కొండల మధ్యన మా రూమ్. అసలు మామూలుగా లేదు అసలు. క్రేజీ లొకేషన్స్ అసలు మా జీవితం. ఈ రోజు నైట్ అయితే చాలా, బట్ నేను రూమ్ వదిలేసి వచ్చి చల్లగాలి అని చెప్పేసి దీని మీద పడుకున్నాను నైట్ లొకేషన్ కోసం. మార్నింగ్ ఎండ కొట్టింది అబ్బా మస్తు. కానీ ఫస్ట్ టైం ఎండ చూస్తున్నాం మేము. ఆ ఎండ మామూలుగా లేదు, వస్తుంది అసలు. ఇక్కడ రెంట్ ఎంత అంటే 4 మెంబర్స్కి రూమ్కి 4 మెంబర్స్ ఉన్నారు. ఒక దాంట్లో 5 మెంబర్స్ ఉన్నారు. బెడ్స్ 4,000 పర్ డే. వెహికల్ రెడీగా ఉంది. బ్లాగ్ మోటో బ్లాగ్. ఈ అంకుల్ వాళ్ళే ఇచ్చారు ఇంతసేపు. అంటే ఇక్కడ వాళ్ళది అనమాట రూమ్స్. స్టార్ట్ అయిపోతుంది అనమాట. మనం ఉన్నది నైట్. చుట్టూ మొత్తం అసలు వేరే ఇంత మంచి లొకేషన్లో నైట్ స్పెండ్ చేసాం అసలు. వెహికల్ కూడా షేరన్ బ్రో హ్యాపీ లోపల మా కెమెరా మ్యాన్స్ అందరూ ఉన్నారు. ఇన్ డైరెక్షన్ లొకేషన్కి అయితే ఎలా అవుతున్నాం. ఈరోజు ఏంటంటే కార్లో ఎలా వచ్చింది. ఇంతకుముందు టెంపోలో ఎక్కాం కదా, టెంపోలో నుంచి ఇట్లా పైకి వచ్చాం. పైకి వచ్చాక కార్ ఉండే బ్రదర్ది. ఆ బ్రదర్ కార్లో వెళ్తున్నాం అనమాట వేరే లొకేషన్కి. ఆ లొకేషన్ పోయాక మళ్ళీ ఆఫ్ రోడింగ్ జీప్స్ వస్తాయి అనమాట అక్కడికి. ఆఫ్ రోడింగ్ జీప్స్తో అంటే అతని పేరు చైతన్ చెంగప్ప అని చెప్పేసి ఒక రేసర్ అనమాట. ఆ రేసర్ ఇంతకుముందు కప్స్ కొట్టాడు. 2x 2, 3x 4 అనుకుంటా. 3x 4 కప్స్ కొట్టాడు మొత్తం. అతనితోనే ఇప్పుడు బ్లాగింగ్ అనమాట. బట్ ఆ బ్లాగ్ దీంట్లో అప్లోడ్ చేయ, బట్ ఓన్లీ ఆ వెహికల్స్ దాన్ని చూపించా అనమాట. ఆ వెహికల్స్ని అది మాత్రం దీంట్లో అప్లోడ్ చేస్తాం. మిస్ కాకుండా చూడండి. నెక్స్ట్ ఇన్ని రోజులు చెప్పా కదా, ఫస్ట్ స్టార్టింగ్లో ఆ బ్లాగ్స్ చేద్దాం అనుకున్నా. అది గోప్రో అది ఇది మిస్సింగ్ అయిపోయి అది ఇక అంత టెన్షన్లో చేయలేకపోయినా. ప్రజెంట్ చూడండి, ఇది ఈ తార్తోనే అడ్వెంచరింగ్. ఇట్లా మామూలుగా లేదు, రమ్మ తొక్కుతుండు. ఇతను కూడా రేసర్ అనమాట. ఈ బ్రదర్ కూడా, ఈ బ్రదర్ పేరు శ్యామ్ అనమాట. శ్యామ్ కొంచెం ర్యాష్గా ఎట్లా అంటే అడ్వెంచర్ నార్మల్గా తోలడు బండిని. చూడ అవుపిస్తుంది కదా మీకు ఇదే బండిలో ఎట్లా అసలు ఈ ఘాట్ రోడ్లా ఇట్లా తోలుతుంటే అసలు పడిపోతుంది కింద నుంచి. ఇంకా మీరు లాస్ట్లో ఎండ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మామూలుగా ఉండదు అసలు. మొత్తం ఇట్లా పయ్యాలు మొత్తం అట్లా గాల్లాగా లేచిపోయినాయి ఇట్లా. అసలు మీరు చూస్తే మీకే తెలుస్తుంది కదా. ఇప్పుడు కొంచెం స్లో అయిపోయింది కదా, మళ్ళీ చూడండి మామూలుగా ఉండదు అసలు. ఈ తొర్రలో నుంచి ఇంకా మొత్తం హైకి పోవాలి. బట్ ఆ లొకేషన్ ఇది కాదు. ఓన్లీ ఈరోజు రేసర్స్ కలుస్తారని చెప్తే ఇక్కడికి వచ్చాము. రేసింగ్ కూడా నేను ఆ చెంగప్ప అతను ఆ రేసర్తో కూడా నేను బ్లాగ్ చేసి అప్లోడ్ చేస్తాను. మీరు మాత్రం మిస్ కాకండి. మిస్ అయితే మాత్రం ఇక ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేస్తాను నేను వీడియో ప్రిపేర్ కాగానే. మామూలే లేదు అసలు. ఇతనితో శామ్, ఇతను ఫోటోగ్రఫీ ఇంకా చాలా చేస్తాడనమాట. ఒకసారి బ్రోతో గో కార్టింగ్ కూడా చేసాం. గో కార్టింగ్లో కూడా పిచ్చి లేపిండి అసలు బండితో, మామూలుగా లేపలే. ఇది కూడా నేను అమ్మ అడ్వెంచర్ ఇంకా ఆఫ్ రోడింగ్ కార్స్ దీంతోనే చేశాను. ఈ బండి ఎందుకు ఇట్లా పోతుందంటే ఇది సస్పెన్షన్స్ పెద్ద చేయించాడు అనమాట. ఎట్లా అంటే హై సస్పెన్షన్స్, అంటే ఇప్పుడు ఆఫ్ రోడింగ్ ఉంటుంది కదా కార్, దానిలాగా వేయించాడు దీనికి. అందుకే ఈ ఇష్టం వచ్చినట్టు కొడుతుంది పొట్టు. ఇక్కడ మధ్యలో ఒక దగ్గర చూపిస్తాం మీకు ఒక లొకేషన్ ఉంటుంది. ఈ మూల మీదనే ఇట్లా కొడితే ఈ పయ్యలు ఇట్లా మొత్తం లేచినాయి. అసలు మీకు అవుపలేము అంత ఐడియా. ఇట్లా లేచినాయి మొత్తం, కింద పడితే ఎంతాడు అనుకున్నా అసలు. మామూలుగా వాళ్ళే అసలు. ఈ బ్రదర్ కూడా అక్కడికే, బట్ లైటింగ్స్ తీసుకెళ్తుండ్రు. తీయమంటే ఇచ్చాడు, బ్యాక్ సైడ్ వేసేసాడు. ఇప్పుడు మళ్ళీ గుద్దుతాడు చూడు. ఇప్పుడు ఇంకా వేరే గుద్దుతాడు అసలు. నేను బ్లాగ్స్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా కానీ అసలు టైం దొరుకుతలేదు. ఆ పని చేయబట్టి
అప్లోడ్ చేస్తా, మంచి వీడియోస్ చేస్తున్నా కానీ ఎడిటింగ్ అసలు కుదరదలేదు. ఫోన్లోనేమో ఫుల్ అయిపోతుంది, ఆ పిచ్చి లేస్తుంది, ఏం చేయాలి అది చేస్తా. ఇంకా ముందు చాలా ఆ రోజు ఆఫ్ రోడింగ్ అవి చేసా, బట్ సరిగ్గా రాలేదు, అందుకే అప్లోడ్ చేయలేకపోయా. అప్లోడ్ చేద్దాం అనుకున్నా. బ్లూ కలర్ వెహికల్ అండ్ వైట్ కలర్ వెహికల్ ఉండే కదా, 2800cc వెహికల్, 1800cc బులెరో విత్ మోడిఫై, అవి 2 కేరళ వెహికల్స్ అనమాట. వెళ్ళిపోయాయి. ప్రజెంట్ అయితే మేము కూర్గ్లోనే వెహికల్స్, కూర్గ్లో రేసర్స్, ఉమెన్ రేసర్ కూడా ఉంది దాంట్లో. ఆమె కూడా నార్మల్ వదులుతలేదు అబ్బా బండి, పిచ్చి బరాన్ కావాలి ఎవరైనా సరే. ఈ ఒక్కొక్కరు ఉన్నారు. నిజం చెప్పాలంటే మనం బైక్ మీద రైడ్ చేయొచ్చు, ఈ ఆఫ్ రోడింగ్ వెహికల్స్ లో మాత్రం కొంచెం ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి, లేకపోతే పయ్యలు లేచి ఇట్లా పడుతున్నాయి అసలు. ఏం చేస్తాం, అయిపోతుంది అసలు. తొక్కుతున్నాడు నీ అమ్మ జీవితం. బండి ఇంకేమో గుర్రం అయ్యో అంటుంది. అడ్వెంచరింగ్ దీంట్లోనే, ఇంకా దాంట్లో ఏముంటుందో. కానీ అబ్బా ఆ బండే ఈ బండే ఆ బండి మీద చేస్తే మాత్రం మనకి దాంట్లో సీట్లో కూర్చున్నాం అనుకో, మనకి ఓన్లీ ఇట్లా దాంట్లో కూడా స్ప్రింగ్సే ఉంటాయి అనమాట, అటు ఇటు ఓన్లీ ఇట్లా మూవ్ అవుతుంది. ఇది పవర్ బ్లాక్స్, బూస్టింగ్స్, ఇవన్నీ చాలా ఫీచర్స్ ఉన్నాయి అనమాట దీనికి. బండి లుకింగ్ పరంగా కూడా మామూలుగా లేదు అసలు. ఇది చూడండి, బ్యాక్ సైడ్ మొత్తం, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం రేటింగ్ వేయించేస్తారు. దీనికి చూడండి, ఇక్కడ పంపింగ్ కూడా అన్ని బండ్లలా కాకుండా వేరేలా వేయించారు. వేరే దానిలో ఏమో ఒకటి ఉంటుంది, బట్ ఐడియా లేకుండే. నేను కింద చూసి మళ్ళీ కింద పెట్టేసి హ్యాష్ ట్యాగ్లో బ్యాక్ సైడ్ రేటింగ్ ఉంది, ఫ్రంట్ సైడ్ రేటింగ్ ఉంది. ఎందుకంటే లాగడానికి పర్ఫెక్ట్గా roofingandpoints.com వెహికల్ బ్యాక్ సైడ్ నుంచి ఇది లుకింగ్ బ్యాక్ సైడ్ నుంచి, ఇది రైట్ సైడ్ అబ్బా, ఇది ఫ్రంట్ సైడ్ లుకింగ్ అనమాట. మామూలుగా లేదు అసలు. నేను ఐ సస్పెక్ట్ ఇక్కడ ఇప్పుడు వైట్ కాకుండా ఇక్కడ బ్యాక్ సైడ్ ఇంకోటి జీప్ ఉంది. ఇది ఒక రేసర్ అనమాట, చేతన్ చెంగప్ప అని చెప్పేసి. ఆయన 5 games గెలిచాడు ఇప్పటి వరకు, 3x3 2x2 అని చెప్పేసి గెలిచాడు.